నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. ఎండమావులే తప్ప నీటి తావులు కనపడని ఎడారి ప్రాంతం అనంతపురం జిల్లా. అలాంటి చోట ప్రకృతి సేద్యాన్ని ఒయాసిస్గా మార్చుకొని అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు ఓ అన్నదాత. అటు రాజస్థాన్లో ఓ సామాజిక కార్యకర్త కమ్ముకొచ్చిన కష్టాలను అధిగమించి చుట్టుముట్టిన సంక్షోభాన్ని ఛేదించి విజేతగా నిలిచారు. బాలికల శ్రేయం, మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్నారు. వినూత్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. ఆశల ఎక్కిన కరువు నేల, జలం లేక జనం లేక నెర్రలిచ్చిన నేల తల్లి. అనంతపురం జిల్లాలో అలాంటి ఎడారి నేలలోనే ఆకుపచ్చ లోకం సృష్టించారు నారాయణప్ప అనే రైతు. బిందు సేద్యంతో ఏటీఎం తరహాలో సాగు పద్ధతిలో ఏటా 20 పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలిచారు. నిండా 2 ఎకరాల భూమి కూడా లేదు. కానీ ఆ కొద్ది నేలలోనే నవీన సాగుతో ఏటా 2 లక్షల ఆదాయం సాధిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో నారాయణప్ప అవిరల కృషికి కర్మవీర చక్ర పురస్కారం లభించింది. ఆయన విజయగాథను వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు విషిని ఇదే పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్లో నిరంతర కరవు జిల్లా అనంతపురం. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మీర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. ఇక్కడ సేద్యమంటేనే ఓ పెద్ద సాహసం. అయితే ఇదే జిల్లాలోని మల్లాపురం రైతు నారాయణప్ప సవాళ్లను లెక్క చేయలేదు. నిపుణుల సూచనలతో వినూత్న సేంద్రియ సేద్యం చేపట్టారు. సాగును విప్లవాత్మకంగా మార్చారు. ఎట్లా చేసినామంటే మా సార్ డిపిఎం సార్ లక్ష్మణాంక్ సార్ గారు ఏటీఎం మోడల్ వేసుకుంటే రైతు అనేవాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు. డబ్బులు కూడా ఒకే పంట మీద ఆధారపడుకోకున్నట్లా డబ్బులు వచ్చే ఆదాయం బాగుంటుంది. 1/1 ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వేస్తూ దాంతోపాటు ఘనజీవామృతం వేసుకున్న తర్వాత దాంట్లోనే 18 రకాల విత్తనాలు వేసుకున్న తర్వాత మనకి పంట కూడా దిగుబడి బాగానే వచ్చింది. నారాయణప్ప ఒకే నేలలో ఈ 20 పంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధ సేంద్రియ సేద్య పద్ధతుల్లో పండిస్తున్నారు. నారాయణప్ప ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ అభివృద్ధి చేసిన ఎనీ టైం మోడల్ క్లుప్తంగా ఏటీఎం సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ తరహా సేద్యం స్థిరాదాయాన్ని ఇస్తోంది. భూమికి జవజీవాలు సమకూరుతున్నాయి. ఇందువల్ల కృత్రిమ ఎరువుల ఖర్చు తగ్గింది. జీవ వైవిధ్యం పెరిగింది. మనకి దిగుబడి వచ్చేసి మామిడి, జామ, ముల్లంగి మొత్తం దీంట్లో ఏటీఎం మోడల్లో 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. రైతులు కూడా దీన్ని చూసుకొని 3065 మంది రైతులు కూడా మారినారన్నమాట. మారిన తర్వాత ఇలాగ చేసుకుంటే మనకి భూమి కూడా సారవంతం పెరుగుతుంది. కెమికల్ మందులు వేస్తే భూమి అనేది బండ బారుతుంది. పిల్లోళ్ళని ఎంత మాత్రం మనం చూసుకుంటామో భూమిని కూడా అంత మాత్రం చూసుకుంటే ఏం పురుగు మందులు వేయకున్నట్టు చూసుకుంటే మనం ఆరోగ్యంగా మనం బాగుంటాము. భూమి తల్లిని కూడా భూమాత కూడా బాగానే ఆరోగ్యంగా ఉంటుందని మనము ఈ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయంలో ఈ భాగంగా నేను చేసుకుంటున్నాను. రైతు నారాయణప్ప ఏటీఎం తరహా పంటల సాగుపై సమాచార నిపుణుడు పాత్రికేయుడు విషి లఘు చిత్రం తీశారు. ప్రపంచానికి పరిచయం చేశారు. విషి చొరవతో నారాయణప్ప కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఉభయులకు 2023-24 సంవత్సరానికి కర్మవీర్ చక్ర పురస్కారం, రెక్స్ కర్మవీర చక్ర ఫెలోషిప్ లభించాయి. వీరి ప్రభావవంత కృషి సుస్థిర సేద్య పద్ధతుల సత్తా, సామర్థ్యాన్ని చాటి చెప్పింది. నారాయణప్ప ఫార్మర్ నేను అనంతపూర్లో కలిశాను. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో నేను కన్సల్టెంట్గా కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. పర్టికులర్ మోడల్ ఏంటంటే ఎనీ టైం మోడల్ అనేది ఒకటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ మోడల్లో ప్రతి 20 రోజులకి 40 రోజులకి నాకు హార్వెస్ట్లు వస్తున్నాయి. నేను రెగ్యులర్గా నాకు ఇన్కమ్ ఉండడమే కాకుండా నేను కన్జ్యూమ్ చేస్తున్నాను ఫుడ్ని. లోకల్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నా దగ్గర కొంటున్నారు లోకల్లీ అని చెప్పడం జరిగింది. సో ఆయన ఫామ్కి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చాలా నిరుపేద బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు
దాదాపు ఒక 25-30 సెంట్లు భూమిలో వాళ్ళు ఈ పంట వైవిధ్యాన్ని తీసుకొచ్చారు. 2016లో మల్లాపురం గ్రామానికి వచ్చిన అధికారులు నారాయణప్ప ఇతర రైతులను ఈ తరహా సేద్యం చేపట్టేలా ప్రోత్సహించారు. బహుళ పంటలు వేయాలని, ప్రకృతి హిత సేంద్రియ సాగు పద్ధతులను అనుసరించాలని స్పష్టం చేశారు. భూమిని ఎక్కువగా దున్నవద్దని, భూసారం పెంచి ఉత్తేజపరిచే కషాయాలు, జీవామృతాన్ని వాడాలని సూచన చేశారు. ఈ పద్ధతులను అనుసరించిన తరువాత నేల సారవంతమవుతుంది, దిగుబడి పెరుగుతుంది, సాగు పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. నారాయణప్ప డాక్యుమెంటరీని చేయడానికి ప్రేరేపించింది 3 ప్రధాన విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఫుడ్ సిస్టమ్ చేంజ్ వర్క్ జరగాలి వరల్డ్ వైడ్. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత, వాతావరణం మార్పులు వచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, FAO కానీ ఏం చెప్తున్నాయంటే మనకి దాదాపు 1/3 పీపుల్ హంగర్లో ఉన్నారు వరల్డ్లో, రైట్? ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ లేకుండా వ్యవసాయాన్ని చేయాలి అంటే నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఓన్లీ సొల్యూషన్. ఏ రకంగా లోకలీ అవైలబుల్ ఇన్పుట్స్ యూజ్ చేసుకుంటూ, ఉదాహరణకి ఘనజీవామృతం, జనజీవామృతం, 9 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం. ఆ ప్రిన్సిపల్స్ని లోబడి నారాయణప్ప డెమాన్స్ట్రేట్ చేసిన విధానం ప్రపంచానికి తెలిసిన అవసరం ఉంది అనుకో. రసాయన ఆధారిత సేద్యం నుంచి సేంద్రియ సాగుకు మారిపోవటంతో తన పొలంలో నారాయణప్ప అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఆదాయం పెరిగింది. ఆయన చేలో ప్రస్తుతం ఏడాదంతా వేర్వేరు పంటలు పండుతున్నాయి. ప్రకృతి హిత సేంద్రియ సేద్యం విశిష్టత, కలిగే మేలు ప్రపంచానికి తెలిసింది. ఆయన వినూత్న వ్యవసాయం సాగు పద్ధతుల్లో తక్షణం రావాల్సిన మార్పులను స్పష్టంగా సూచిస్తోంది. నారాయణప్ప స్టోరీని మనం కనుక కమిటీకి ప్రజెంట్ చేయగలిగితే, ఆయన కంట్రిబ్యూషను ఆయన ఒక్క ఫామ్కి సంబంధించిన కాదు, ఆయన కంట్రిబ్యూషను ప్రోగ్రామ్, ఒక ప్రకృతి వ్యవసాయం ప్రోగ్రామ్ విజయ్ కుమార్ గారు రన్ చేసిన ప్రోగ్రామ్ సంబంధించింది కాదు. ఆయన కంట్రిబ్యూషను ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్కి అవసరం, రైట్? క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో క్లైమేట్ చేంజ్ని అధిగమించే అవకాశం ఉన్న ఒక మెథడ్ ఫార్మింగ్లో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ ఆఫర్స్ సచ్ సొల్యూషన్స్. దట్ ఇస్ ద రీజన్ దే రికగ్నైజ్డ్ హిజ్ ఎఫర్ట్స్. సో ఈ మోడల్ అనేది ప్రపంచానికి తెలిసే ఎఫర్ట్స్ బలోపేతం చేయడంలో దట్ ఇస్ ద రీజన్ దట్ ఐ రికమెండెడ్ హిజ్ నేమ్ టు రెక్స్ కరమేరింగ్ అన్నమాట. స్త్రీ విద్యావంతురాలైతే ఎన్నో కుటుంబాలలో అక్షర జ్యోతులు వెలుగుతాయి. చదువుకున్న ఓ ఇల్లాలి కృషితో ఎన్నో జీవితాలు మెరుగవుతాయి. ఇవేవో మొక్కుబడి మాటలు కావు. రాజస్థాన్ మహిళ భారతీ సింగ్ చౌహాన్ అక్షరాల నిరూపిస్తున్న నిజం. ఓ దశలో పెను సంక్షోభంతో కుటుంబ పరిస్థితి తల్లకిందులైంది. సవాళ్లను స్వీకరించి ఆమె విజేతగా నిలిచారు. పెద్ద కొలువును వదులుకొని బాలికల సంరక్షణ, స్త్రీ విద్యా సాధికారతకు జీవితాన్ని వెచ్చించారు. సామాజిక శ్రేయస్సుకు స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమే. ముఖ్యంగా మహిళలు నిర్వహించే సంస్థలది ప్రధాన భూమిక. స్త్రీమూర్తులు కరుణ, సంకల్పం, కార్యాచరణతో సామాజిక విప్లవాలు తథ్యం, గణనీయ మార్పులు సాధ్యం. అలాంటి ఓ స్ఫూర్తిదాత రాజస్థాన్కు చెందిన భారతీ సింగ్ చౌహాన్. నమ్మిన ఆశయం కోసం కార్పొరేట్ కొలువే వదిలిపెట్టారు. బాలికలు, మహిళల అభ్యున్నతికి అంకితమై నిస్వార్థంగా, నిబద్ధతతో పయనం సాగిస్తున్నారు. में जब निर्भया का केस हुआ था तब 2012లో నిర్భయ సంఘటన తర్వాత నేటికి మన సమాజంలో మహిళలకు భద్రత లేదని మాకు అర్థమైంది. ఇందుకే ఈ అంశం మీద దృష్టి పెట్టాను. యువతులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇచ్చాను. నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. 12 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి అనేక అంశాలపై పనిచేశాను. ఇక ఏడాది పాటు చదువు మానేసినప్పుడైతే ఎన్నో నేర్చుకున్నాను. నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. और 1 साल के मेरे ड्रॉप आउट के दौरान मैंने जो काम सीखा मुझे रियलाइज हुआ कि उसी की वजह से मैं आज पढ़ के आज इस लायक बनी कि मैं संस्था की स्थापना भी कर पाई. చదువు కోసం భారతీ సింగ్ సాగించిన పయనం స్ఫూర్తిదాయకం. 10 ఏళ్ల వయసులో కష్టాలు కమ్ముకొచ్చాయి. తండ్రి ఉద్యోగం పోయింది.
అమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైన నిస్సహాయ స్థితి. 10వ తరగతిలో బడి మానేయాల్సి వచ్చింది. అలాంటి పరీక్షా సమయంలో భారతీ సింగ్ కుటుంబ నిర్వహణను భారంగా భావించక బాధ్యతగా స్వీకరించింది. తర్వాత ఎంతో పట్టుదలతో 11, 12 తరగతులు చదివారు. కష్టాలు, అసమానతలు దాటుకుని వచ్చి 43 ఏళ్ల వయసులో ప్రాజెక్టు మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. चैलेंज एक ये था कि हमारे पास कोई ऑफिस नहीं था, कोई ऐसा असेट्स नहीं था. మాకు కార్యాలయం లేదు, వనరులు లేవు. ఇదే మాకెదురైన పెద్ద సవాలు. అయినప్పటికీ ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. మాకున్న పరిమిత వనరులతోనే కార్యశాలలు నిర్వహించాం. లైంగిక వేధింపు కేసులు సున్నితమైన విషయాలు. అందుకే మరొకరికి తెలియకుండా ఎంతో చాకచక్యంగా పరిష్కరించాం. అలా మేము సామాజిక సేవలో తొలి అడుగు వేశాం. घर के मान मर्यादा को सामने देखते हुए उन केसेस का सॉल्यूशंस दिलवाया और लोगों ने उसे बहुत अप्रिशिएट किया. 8వ తరగతి చదువుతున్న సమయంలో భారతీ సింగ్కు సామాజిక సేవపై ఆసక్తి పెరిగింది. అప్పుడు ఓ అజ్ఞాత దాత సాయంతో తన చదువు పూర్తయింది. చదువుకునే అవకాశాలు లేని వారికి తనూ ఇలాగా సాయపడాలని నిశ్చయించింది. आज 11 साल में हमने 1200 से ज्यादा लड़कियों को रेमेडियल एजुकेशन. గత 11 ఏళ్లలో మేము 1200 బాలికల చదువుకు సాయపడ్డాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు మానేసిన 28,000 మంది విద్యార్థినులకు చేయూత అందించాం. తర్వాత అసలు బాలికలు బడి మానేయటానికి కారణమేమిటి అనే అంశంపై పరిశోధన చేశాం. ఋతుక్రమ ఇబ్బందులతో పాఠశాలకు రావటం లేదని పరిశీలనలో తేలింది. माहवारी के बाद माँ बाप बेटियों को एक जिम्मेदारी समझते हैं और कम उम्र में उनकी शादी करने के बारे में सोचते हैं. వృత్తిరీత్యా భారతీ సింగ్ తొలుత చిరుద్యోగాలు చేశారు. తర్వాత 2012లో ఓ మొబైల్ ఫోన్ కంపెనీలో పెద్ద కొలువు దొరికింది. ఆ సమయంలో కూడా సేవను, సేవాభావాన్ని విడిచిపెట్టలేదు. పనిచేస్తున్న సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఓ యువతిని అత్యాచార ప్రమాదం నుంచి, దుండగుల చెర నుంచి కాపాడారు. ఈ సంఘటన తర్వాత వ్యక్తిగత భద్రతపై మహిళల్లో చైతన్యం నింపి అమ్మ, అత్తగారి పేర్లు కలిసేలా ప్రవీణ్ లతా సంస్థాన్ ఫౌండేషన్ను స్థాపించారు. छह महीने का बच्चा मेरे पेट में खोया था इंसिडेंट के बाद. యువతిని కాపాడే సందర్భం సమయంలో నాకు గర్భం నిలవలేదు. పూర్తిగా ఉద్యోగానికే పరిమితం కావాలని మా వారు గట్టిగానే చెప్పారు. జీవితం కంటే విలువైనదేమీ లేదు. మంచి కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ ఎందుకీ కార్యక్రమాలు అని హితవు పలికారు. ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, ఇతర సభ్యులు అలానే అన్నారు. కానీ నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను గ్రహించాను. భర్త అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే నాకు ఎంతో అండగా ఉన్నారు. कुछ समय बाद मेरे हस्बैंड को भी लगा और आज वो मेरे एक स्ट्रॉन्गेस्ट पिलर है, मेरे साथ हमेशा खड़े रहते हैं. పిఎస్ ఫౌండేషన్ మొదటి 3 ఏళ్లలో 19,000 బాలికల విద్యా వికాసం, మహిళలకు వృత్తి విద్యా శిక్షణ, భద్రతపై దృష్టి సారించింది. प्रवीण लता संस्थान जो है 2013 से ही महिला सशक्तिकरण और ప్రవీణ్ లతా సంస్థాన్ ఫౌండేషన్ 2013 నుంచి మహిళా సాధికారతకు, గ్రామీణాభివృద్ధికి పనిచేస్తోంది. మా ప్రాజెక్టులు విభిన్న అంశాలపై పనిచేస్తున్నాయి. మన దేశం ప్రధానంగా గ్రామీణ భారతం కావటంతో మేము ప్రధానంగా గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెట్టాం. అలాగే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలతో వారి సాధికారతకు పనిచేస్తున్నాం. प्रवीण लता संस्थान जो है पिछले 5 साल से काम कर रहा है. భారతీ నెలకొల్పిన పిఎస్ ఫౌండేషన్ సేవలకు గుర్తింపు లభించింది. రాష్ట్రపతి ఎంపిక చేసిన 100 మంది విమెన్ అచీవర్స్లో భారతికి స్థానం లభించింది. ఈ గుర్తింపు స్ఫూర్తితో ఉద్యోగం వదిలి ఉద్యమ స్ఫూర్తితో సామాజిక సేవకు అంకితమయ్యారు. గ్రామీణ మహిళలకు విద్య, ఋతుక్రమ ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ అంశాలలో పనిచేస్తున్నారు. इस संस्था से मैं कम से कम अब से 3 साल पहले जुड़ी थी. నాకు మా వారికి భారతీ మేడం ప్రేరణ ఇచ్చారు. మేమీ సంస్థలో చేరడానికి అంగీకరించాం. అందుకే ఈ రోజు ఉన్నత స్థితికి చేరగలిగాను. लेकिन जब मुझे भारती मैम ने मोटिवेट किया, मुझे समझाया, मेरे हस्बैंड को समझाया, तब जाकर मैं यहाँ तक पहुँची और इस चुनौती को आज पार कर पाई.
వరుస కరువు కాటకాలతో ఎడారిని తలపించే అనంతపురం జిల్లాలో రైతు నారాయణప్ప ఏటీఎం తరహా పద్ధతి ప్రకృతి సేద్యంతో అద్భుత ఫలితాలు సాధించారు. నారాయణప్పను ఆయన కృషిని వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు విషిని అంతర్జాతీయ సమాజం గుర్తించింది, సముచితంగా గౌరవించింది. ఇక సంక్షుభిత జీవితాన్ని సామాజిక సేవతో ఆనందమయం చేసుకున్నారు జైపూర్ మహిళ భారతీ సింగ్ చౌహాన్. ముగ్గురు సామాన్యులే, అసమాన కృషితో ఖ్యాతి గడించారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.